అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేనైతే ఈ రెసిపీ నా ఫేవరెట్ రెసిపీ అనమాట. నాకు చాలా చాలా ఇష్టం. యాక్చువల్లీ ఇది తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మనం ప్రసాదంగా అయితే ఇస్తూ ఉంటారు. చాలా మందికి ఇష్టమే ఉంటుంది, కొంతమందికి అసలు ఇష్టం ఉండదు. సో ఇష్టమైన వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. దాన్ని సాంబార్ రైస్ అంటారా, పప్పు అన్నం అంటారా, ఐ డోంట్ నో, పర్ఫెక్ట్గా అయితే నాకు తెలియదు. కాకపోతే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. కందిపప్పుతో చేస్తారు, కందిపప్పు అండ్ రైస్తో. సో మీకు ఏ వెజిటేబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే బీన్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ రెసిపీ అనేది ఒక్కసారి ట్రై చేయండి. నచ్చని వాళ్ళు కూడా వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. పిల్లలు కూడా చాలామంది తిన్నారు కదా నార్మల్గా సాంబార్ రైస్ అలాంటివి అంటే. సో ఇలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా వాళ్ళు ఇష్టపడతారు. సో ఇక్కడైతే నేను ఈ రైస్ చేయడానికి కొద్దిగా ఎక్కువ వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. సో 1 కప్ రైస్కి నేను ఒక 4.5 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మన కన్సిస్టెన్సీ అనేది మరీ లిక్విడ్గా రాకూడదు, అలాగని డ్రైగా కూడా రాకూడదు. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, సో ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు వీడియో చూసారు, మన వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.